హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఆలీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను పొర్లుకట్ట ఏరియాకి వచ్చానండి. పొర్లుకట్ట ఏరియా ఇదంతా అనమాట. చాలా పెద్ద పొడవుగా ఉంటుంది. అది చాలా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అది అందుకని నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర అలా పంచుకుంటూ వెళ్తాను. చాలా పేదరికంలో ఉంటారు వీళ్ళందరూ. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఈ చర్చికి చాలామంది వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఇక్కడ చర్చికి నేను ఒకసారి స్టవ్ ఇచ్చాను, బియ్యం బస్తా ఇచ్చాను, ఇస్తూనే ఉంటాను ఏదో ఒకటి. వాళ్ళు ముందు పంపించా. ఇక్కడ కొంచెం లేటుగా వెళ్ళాలండి. నేను ఈరోజు ఏం చేశానంటే కొంచెం ఒకసారి అయితే 1 గంటకి వెళ్ళే వరకు ఎవ్వరు లేరనమాట. అందరు పనులకు వెళ్ళిపోయి ఉన్నారు. చాలామంది పనుల నుంచి రారనమాట. వాళ్ళు వచ్చే 2:30 అలా అవుతుంది. సరే, ఎవరు ఎక్కువ మంది లేరు. అందుకని నేను ఏం చేశాను, 2 సార్లుగా దగ్గరలో అలా పంచామన్నమాట. ఒక దగ్గర పంచేసి మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర పంచి ఇంకొక దగ్గర అలా 3 దగ్గర పంచాను ఒకసారి. అట్లా కాదులే ఈసారి అని చెప్పేసి ఈసారి 2:30కు బయలుదేరాను అనమాట. అంటే ఆ టైం అప్పుడు అందరూ పనుల దగ్గర నుంచి అందరు ఇళ్ళకి వచ్చేసి ఉంటారు. ఆ టైం అప్పుడు అనమాట. అంటే పొద్దున్న వెళ్ళిపోతారండి పనులకు. పొద్దున్న 4:30కి బయలుదేరేస్తారు పనులకు. అంటే కొంచెం దూరంగా వెళ్తారనమాట. సేట్లు ఉంటారు కదా, అక్కడికి వెళ్తే వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారంట, మంచిగా పెడతారంట. అందుకని అందరూ ఆ పక్క వెళ్ళిపోతారు పనులకు. నడిచి వెళ్ళిపోతారు. చాలా దూరం అది. అంటే మళ్ళీ ఆటోలకు వాళ్ళకి మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయని 4:30కే బయలుదేరేస్తారు. బయలుదేరేసి ఇంకా అక్కడికి వెళ్ళి 2-3 ఇళ్ళలు చేసుకొని తిరిగి వచ్చే వరకు 2:30-3 అయిపోతుంది. అందుకని నేను ఏం చేశాను అంటే ఈరోజు అందరికీ ఇస్తే బాగుంటుంది ఈరోజు అని చెప్పేసి నేను అక్కడ ఆ కాము నిలబడుకుంది చర్చి పక్కన. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందన్నమాట నా దగ్గర. పింక్ కలర్ శారీ కట్టుకొని ఆ ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర. ఆ ఫోన్ చేసి చెప్పేశాను అనమాట. అమ్మ, నేను ఇట్లా అన్నదానానికి వస్తున్నాను, కొంచెం చెప్పి పెట్టమ్మా అంటే, వాళ్ళు భార్యాభర్త పక్కన ఉన్నారు కదా, ఆయన సైకిల్ మీద వెళ్ళేసి అంతా పొర్లు కట్టలైన చెప్పేసి వచ్చేస్తాడనమాట. నేను వెళ్ళే వరకు అందరు రెడీగా ఉన్నారనమాట. ఈరోజు 2:30కి బయలుదేరాను కాబట్టి చాలామంది వచ్చారండి. మొత్తం చాలామంది వచ్చారు. కొంతమంది 2 ప్యాకెట్లు తీసుకెళ్ళారు. ఒక్కొక్క ప్యాకెట్ 100 ప్యాకెట్లు తీసుకెళ్తే నేను కరెక్ట్గా సరిపోయాయి. నిజంగా వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో ఇదిగా నేను భోజనాన్ని తెస్తున్నా అంటే అదే పనిగా సైకిల్ మీద వెళ్ళి అందరూ చెప్పొస్తాను. నాకు చాలా సంతోషం, థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తాను. ఎప్పుడు పోయినా కూడా అలాగే చెప్తాను. మరొకసారి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఆలీ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ళు ఇంకా మన సంస్థలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది కడుపులు నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాకు పాపం వెళ్ళి చెప్పొచ్చిన వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ